హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక మంచి రెసిపీతో నేను ఇవాళ మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ నేను చేసిన రెసిపీ వచ్చేసి బీన్స్ క్యారెట్ ఫ్రై అండి. చాలా టేస్టీగా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. బీన్స్ క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా? ఒక పావు కేజీ బీన్స్ తీసుకున్నాను నేను. చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేసి ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక 2 మీడియం సైజు క్యారెట్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. మనకి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు వీటితో పాటు ఒక 2 స్పూన్ల పెసరపప్పు ఉంటుంది కదా, పెసరపప్పు ఒక గంట పాటు నానబెట్టేసి ఆ నీళ్ళు వడకట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏమేం కావాలో చూసేద్దాము. ఒక చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. అలాగే వెల్లుల్లి, అలాగే కరివేపాకు, అలాగే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, తురిమేసి పెట్టుకోండి. అలాగే 2 ఎండుమిర్చి. ఇప్పుడు ఫ్రై చేయడానికి ఒక ఫ్రై ప్యాన్ తీసుకోండి. ప్యాన్ బాగా హీట్ అయ్యాక 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఎండుమిర్చి ఫ్రై అవుతున్నప్పుడే మనం వెల్లుల్లి దంచి వేసుకోవాలి. ఈ 2 ఫ్రై అవుతూ ఉండగానే తాలింపు దినుసులు వేసేసుకోండి. తాలింపు దినుసులు కూడా బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసిన ఆనియన్ ఉంది కదా, ఆనియన్ కూడా వేసేసుకొని మంచిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. దీనిలోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ మంచిగా ఆనియన్ అనేది గోల్డెన్ ఎల్లో కలర్లో ఫ్రై అవ్వాలండి. దీంతోపాటు కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోండి. ఆనియన్ మనకి మంచిగా వేగింది, గోల్డెన్ కలర్లో వచ్చింది అన్నప్పుడు ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఈ బీన్స్ క్యారెట్ ముక్కలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. అందుకే మనం ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసుకొని మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తాలింపులో వేసేసి మంచిగా తిప్పేసి మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని మనం ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే ఇవి కొంచెం మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు చూసారా, మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇవి లైట్గా మగ్గాయి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మరొకసారి తిప్పేసుకోండి. మంచిగా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మనం నానబెట్టిన పెసరపప్పు ఉంటుంది కదా, ఆ పెసరపప్పు కూడా వేసేయాలి. ఇది పచ్చి పెసరపప్పు కదా, వీటితో పాటు ఇది కూడా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ కర్రీ చేసే అంత ప్రాసెస్లో ఇది కూడా ఫ్రై అయిపోతుంది. మనం దీన్ని ఉడకబెట్టాల్సిన అవసరం లేదు, పచ్చిపప్పే వాడుకుంటాము. ఇప్పుడు మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా ఫ్రై అయిపోయింది. సాల్ట్ వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని తిప్పేసుకొని మనం ఒక్కసారి బీన్స్ క్యారెట్ చూసారా అలా నొక్కి చూస్తే మనకు అవి నాకు ఫ్రై అయిపోయాయి, మంచిగా కుక్ అయినాయి. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకున్నాను నేను. ఈ కారము బీన్స్ క్యారెట్ ముక్కలు అన్నిటికీ పట్టేటట్లు బాగా తిప్పుకోండి. ఒక 2 మినిట్స్ మనం సాట్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మంచిగా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. లైట్గా వేసుకోండి, కారమైన మసాలాలైనా, అప్పుడే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఈ పచ్చి కొబ్బరి కూడా అంతా పచ్చివాసన పోయేలాగా ఒక్క 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ. ఇప్పుడు ఫ్రై చేసేసుకున్నాం కదా, అయిపోయింది. 2 నిమిషాల తర్వాత మనం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి తిప్పేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మనకి ఎందులో అయినా సరే తినొచ్చు. మనం పచ్చళ్ళలో అయినా సరే, పప్పు, సాంబార్, రసం వేటిలో అయినా సరే చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్స్లో తెలియజేయండి. అలాగే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నేను చేసిన ఈ వంటలు మీకు నచ్చుతున్నట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.